ఫాస్ట్ ఫుడ్ బాగా తింటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గోబీ మంచూరియన్ అండ్ కాటన్ మిఠాయి తినడం మానేయండి. ఎందుకంటే గోవా, కర్ణాటక అండ్ తమిళనాడులో ఈ ఆహార పదార్థాలను పూర్తిగా నిషేధించాయంట. ఎందుకు అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 171 గోబీ మంచూరియన్ నమూనాలు ఇంకా 25 కాటన్ మిఠాయి నమూనాలు పరీక్షించబడ్డాయి. మంచూరియన్ యొక్క 107 నమూనాలు, 15 కాటన్ మిఠాయి నమూనాలు రోడమైన్ బి అండ్ పదార్థాలను కలిగి ఉన్నాయి. రోడమైన్ బి ఇంకా క్యారమోనైస్ ఇది నెయిల్ పాలిష్లలో ఇంకా పెయింట్లలో ఉపయోగిస్తారు. ఇది మన మెదడు కణాలను ఇంకా జెనెటిక్స్ లను మొదలైన వెంటనే దెబ్బతీస్తుంది. ఇప్పుడు అదే విషయాన్ని స్ట్రీట్ ఫుడ్లలో బహిరంగంగా రంగులు వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి ఎవరు పట్టించుకోవట్లేరు. మొత్తం మొఘల్ సైన్యం యొక్క ముక్కులు కోసిన రాణి ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. 1640లలో గహర్వాల్లోని హిందూ రాజ్పుత్ రాణి కర్ణావతి 30,000 మంది బలమైన షాజహాన్ సైన్యాన్ని ఓడించడమే కాకుండా మొఘల్ జనరళ్లతో సహా మొఘల్ సైనికుల ముక్కులు కోసి వారికి గుణపాఠం చెప్పింది. ఆమె భారత రాజా మణిపట్ సింగ్ ఆకస్మిక మరణం తర్వాత కన్గరా మొఘల్ 30,000 మంది మొఘల్ సైన్యులతో గహర్వాల్ పై దాడి చేశారు. అయితే గహర్వాల్ రాణి కర్ణావతి రాజ్య ప్రతినిధిగా మొఘల్ సైన్యాన్ని ఓడించింది. ప్రతి ఒక్క మొఘల్ ట్రూప్ ని కిల్ చేసే అవకాశం ఆమెకు ఉంది. కానీ బదులుగా ఆమె షాజహాన్ యొక్క మొఘల్ కోర్టుకు ఒక బలమైన సందేశాన్ని అవమానించడానికి సెర్బ్ చేయడానికి వారి ముక్కులను కత్తిరించింది. హనుమంతుడికి ఇంకా రాముడికి ఈగో క్లాషెస్ అదేంటో తెలుసుకోవాలంటే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. ఈ పౌరాణిక వాస్తవం గురించి మీకు తెలిసే ఉంటుంది. రామసేతు నిర్మాణానికి ముందు రాముడు ఇసుక నుండి మహాదేవుని స్థాపించాడు. హనుమంతుడు కూడా ఒక శివలింగాన్ని నిర్మించాడు. మరియు హనుమంతుడు తను చేసిన శివలింగాన్ని మాత్రమే పూజించాలని కోరుకున్నాడు. అప్పుడు రాముడు హనుమంతుని అవమానించాడు మరియు సరే, నేను చేసిన శివలింగాన్ని తొలగించి మీరు చేసిన శివలింగాన్ని భర్తీ చేస్తే అప్పుడు మాత్రమే అతను పూజించబడతాడని చెప్పాడు. దీని తర్వాత హనుమంతుడు ఇసుకతో చేసిన శ్రీరాముని శివలింగాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అతను ఆ శివలింగాన్ని కూడా తరలించలేకపోయాడు. ఈ విధంగా హనుమంతుడు అహం బదలైంది. ఆ శివలింగాన్ని రామేశ్వర జ్యోతిర్లింగ అని పిలుస్తారు. కానీ హనుమంతుడు చేసిన శివలింగాన్ని కూడా రామేశ్వరంలో పూజిస్తారు. కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోయాడు? అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. కుంభకర్ణుడు చాలా శక్తివంతమైన రాక్షసుడు. తపస్సు చేయడం ద్వారా బ్రహ్మదేవుడిని సంతోషపెట్టాడు అనే ఈ పురాణ వాస్తవం గురించి మీకు తెలిసే ఉంటుందిలేండి. దీనిపై బ్రహ్మదేవుడు తనకు ఏ వరం కావాలో అడగమని అడిగాడు. అప్పుడు కుంభకర్ణుడు బ్రహ్మదేవుడి నుండి ఇంద్రస్థానాన్ని వరంగా కోరాలనుకున్నాడు. కానీ ఇంద్రస్థానానికి బదులుగా నిద్రాస్థానం అతని నోటి నుండి వచ్చింది. ఆ సమయంలో రాక్షసుల నుండి స్వర్గాన్ని రక్షించడానికి తల్లి సరస్వతి కుంభకర్ణుని నోటిలో కూర్చున్నట్లు చెబుతారు. ఈ విధంగా కుంభకర్ణుడి వరం అతని శాపంగా మారింది. గాయాలు పిండిదాన్ని అందించడం ఎందుకు ఉత్తమైనదిగా పరిగణించబడుతుంది? అది ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. పురాతన కాలంలో గాయాసుడు అనే రాక్షసుడు చాలా మతపరమైన స్వభావం కలవాడు. ఆయన విష్ణు భక్తుడు. ఒకసారి అతను నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్నప్పుడు అతను విష్ణువు యొక్క భక్తిలో ఎంతగా మునిగిపోయాడు. ప్రజలు అతన్ని చూడడం ద్వారా మోక్షాన్ని పొందడం ప్రారంభించారు. అది చూసిన బ్రహ్మ గాయాసుడిని తన వక్షస్థలంపై యాగం చేయడానికి వరం కోరాడు. ఇందుకు గాయాసుడు అంగీకరించాడు. అతను పడుకొని ఉండడం వల్ల జనం చూడలేకపోయారు. యాగం ముగించుకుని నిద్ర లేవగానే విష్ణువు అతన్ని వక్షస్థలంపై పాదం మోపాడు. అప్పుడు గాయాసుడిని పాదాలను ఎప్పటికీ తనపై ఉంచమని భగవంతుని వరం కోరాడు. దీనిపై దేవుడు ఇలా జరుగుతుందని నేటి నుంచి ఇక్కడికి ఎవరు వచ్చినా తమ పూర్వీకులు పిండదానం చేస్తామన్నారు. అతని పూర్వీకులు శాశ్వతంగా ముక్తిని పొందుతారు. గాయ భూమికి దిగువన గాయాసుడిని శరీరం మరియు పైన విష్ణు పాదాలు ఉంటాయి. హనుమంతుని 8 విద్యలు మరియు 9 సంపదలు ఏమిటి? అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. పౌరాణిక వాస్తవం ప్రకారం శ్రీరాముని పరమభక్తుడైన మహాబలి హనుమంతునికి సీతాతల్లి 8 సిద్ధులు మరియు 9 సంపదలను వర్ణించింది. ఆయు పురాణం మరియు బ్రహ్మాండ పురాణం ప్రకారం 9 నిధులు పద్మ, మహాపద్మ, నీల్, ముకుండ్, నంద, మకర, కచప, శంఖ, అర్వ మరియు 8 విద్యలు నిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, అమక్య, రకమ్య, మహిమ, అసిత్వ ఉన్నాయి. ఈ 8 సిద్ధులు ప్రపంచంలోనే గొప్ప శక్తులుగా ప్రకటించబడ్డారు. హనుమంతుడికి మాత్రమే ఈ విద్యలను ఉన్నాయని మరియు వాటిని నిర్వహించగల శక్తి సంకటమోచన్ హనుమంతుడికి మాత్రమే సాధ్యమవుతుంది.
అసలు రావణ బ్రహ్మకి కూతురు ఉందా లేదా అనే ప్రశ్నకి సమాధానం ఈ వీడియోలో తెలుసుకోండి. అలాగే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. అసలు రావణుడి కూతురు ఎవరు? కంబోడియన్ మరియు థాయ్కు చెందిన రామాయణం వర్షన్ ప్రకారం రావణుడి కుమార్తె స్వర్ణమచ తన తండ్రి రావణుడి అంజన మేరకు రామసేతును రహస్యంగా పగలగొట్టమని కోరింది. ఆ తర్వాత రామసేతులోని రాళ్లు నిర్మించబడుతున్నాయి. కోట్లు నాశనం చేయబడ్డాయి. బంగారు చేప సముద్రంలోకి వెళ్లి దొంగతనం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ విషయం హనుమంతుడికి తెలియగానే స్వర్ణమచ్చని ఆపడానికి రామసేతును తయారు చేయడం వెనుక జరిగిన మొత్తం సంఘటనను హనుమంతుడు వివరించాడు. హనుమంతుడు స్వర్ణమచ్చ యొక్క ఈ స్వభావాన్ని మరియు రూపాన్ని చూసి అతని పట్ల ఆకర్షితమైంది మరియు రామసేతు నుండి దొంగలించబడిన రాళ్ళని తిరిగి రామసేతుల్లో ఉంచింది. రాముడు మరణించే సమయం ఆసన్నమైనప్పుడు హనుమంతుడు యమను అతనిపై దావ వేయకుండా అడ్డుకున్నాడు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. రాముడు తన వైకుంఠానికి అంటే విష్ణువు యొక్క స్వర్గ నివాసానికి ప్రయాణం కోసం తన భౌసంబంధమైన ఉనికిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు హనుమంతుడు గొప్ప భక్తుడు కాబట్టి అలా చేయనివ్వడని అతనికి తెలుసు. కాబట్టి నేలపై పడిపోయిన మరియు పాతాళ లోకంలో అదృశ్యమైపోయిన తన ఉంగరాన్ని కనుగొనమని అతను హనుమంతుని ఆదేశించాడు. ఇప్పుడు హనుమంతుడు ఉంగరాన్ని కనుగొనే పనికి వెళ్ళాడు మరియు స్పిరిట్స్ రాజు కలుసుకున్నాడు. ఉంగరం పడిపోవడం వల్ల రాముడు అవతారం ముగిసే సమయం వచ్చిందని అతను చెప్పాడు. హనుమంతుడు కూడా రామాయణాన్ని కొత్తగా సృష్టించాడు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. హనుమంతుడు తన రామాయణ సంస్కరణను కూడా సృష్టించాడు. ఇది వాల్మీకితో పోలిస్తే ఉత్తమమైన సంస్కరణగా భావించబడుతుంది. లంకా యుద్ధం తర్వాత హనుమంతుడు రాముడి పట్ల తన భక్తిని కొనసాగించడం కోసం హిమాలయాలకు వెళ్ళాడు. హనుమంతుడు తన గోళ్లతో హిమాలయాల గోడలపై రాముడి కథ యొక్క సంస్కరణను చెక్కాడు. మహర్షి వాల్మీకి తన రామాయణ సంస్కరణను చూపించడానికి హనుమంతుడిని సందర్శించినప్పుడు అతను గోళ్లను చూసి బాధపడ్డాడు. హనుమంతుని రామాయణం శ్రేష్టమైనదని మరియు అతను కష్టపడి సృష్టించిన రామాయణ సంస్కరణ గుర్తించబడుతుందని వాల్మీకి విశ్వసించాడు. ఇది గ్రహించిన హనుమంతుడు తన సంస్కరణను విస్మరించాడు. వాల్మీకి హనుమంతుని మహిమను గానం చేయడానికి తను పునర్జన్మ పొందాలనుకుంటున్నాడని అన్నాడు. రావణుడి సొంత భార్య వల్లే అతని పతనానికి దారితీసింది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. రాముడు సైన్యం రావణుడిని నెమ్మదిగా ఓడించింది. అప్పుడు అతను ఒక్కడే సజీవంగా మిగిలిపోయాడు. రావణుడు ఆటుపోటులను తిప్పికొట్టడానికి శక్తివంతమైన యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను తన స్థానాన్ని విడిచిపెట్టకుండా అలాగే ఉండాల్సిన అవసరం ఉంది. ఇది చూసిన రాముడు యాగానికి అంతరాయం కలిగించడానికి అంగదుడిని, బాలి కొడుకును మరియు అతని వానర సేనను పంపాడు. వారు అలా చేయడంలో విఫలమైన తర్వాత అంగదుడు రావణుడి భార్య మండోదరిని లాగాడు. రావణుడు ఇంకా కదలలేడు. అప్పుడు ఆమె అతనిపై అరిచింది మరియు తన భార్యను రక్షించడానికి రావణుడు తన స్థలం నుండి కదలనప్పుడు తన భార్యను తిరిగి పొందడానికి రాముడు ఎలా యుద్ధం చేస్తున్నాడో చెప్పడం ద్వారా అతనికి అవమానం కలిగించింది. రావణుడు తన యాగాన్ని అసంపూర్తిగా వదిలివేసి చివరికి కదిలాడు.